మనకి ఫిజికల్ బాడీ ఫిజికల్ ఐటమ్స్ తోటి చేయబడింది, అలానే మెంటల్ బాడీ మెంటల్ ఐటమ్స్ తోటి చేయబడింది. అంతే, సింపుల్. సో మనకి మెంటల్ బాడీ మెంటల్ ఐటమ్స్ తోటి ఎలా అయితే చేయబడిందో అదే వాళ్ళకి స్టార్టింగ్ రేంజ్. వాళ్ళు కొందరు పిల్లర్స్ వేసేసి పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇల్లు కడతారు సరే, అలా వీళ్ళకి థర్డ్ ఫ్లోర్ నుంచి ఇల్లు ఉందనుకోండి, మీరు అలా అర్థం చేసుకున్నా సరే. సో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వీళ్ళకి ఇల్లు లేవు, థర్డ్ ఫ్లోర్లో వీళ్ళు ఇల్లు కట్టారు, వీళ్ళు అక్కడి నుంచి పైన కట్టారు ఇంకో 4 ఫ్లోర్లు, అలా మీరు అర్థం చేసుకున్నా పర్వాలేదు. సో ఫస్ట్ ది లా ఆఫ్ ఎకానమీ ఈజ్ ద ప్రైమరీ లా ఆఫ్ ది ఆటమ్. సో ఒక ఆటంలో చూస్తే లా ఆఫ్ ఎకానమీ ఈజ్ ద ప్రైమరీ, ది లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ కమింగ్ ఇన్ టు కంట్రోల్ ఆఫ్ ది ఆటమ్, ది లా ఆఫ్ సింథసిస్ ఇస్ బట్ స్లైట్లీ, అది లా ఆఫ్ సింథసిస్ అనేది కొంచెం దగ్గర. లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి పనిచేస్తుంటుంది, లా ఆఫ్ ఎకానమీ అనేటువంటిది ఒక ఆటంలో పనిచేయడం అనేటువంటిది ప్రధానంగా ఉంది. మెయిన్గా ఒక ఆటంలో పనిచేసేటువంటిది లా ఆఫ్ ఎకానమీ. మీకు మూడింటికి ఈ లాస్ ఎలా ఉంటాయి అనేటువంటిది కంపేర్ చేసి చెప్తున్నాం అన్నమాట ఇప్పుడు. తర్వాత ఒక మ్యాన్లో అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ద ప్రైమరీ, అంటే ప్రతి వాడికి ఒక కుటుంబము అనేటువంటిది ఇచ్చారు. బికాస్ ది లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ద ప్రైమరీ లా ఆఫ్ మ్యాన్. ది లా ఆఫ్ ఎకానమీ ఈజ్ ద సెకండరీ లా ఫర్ మ్యాన్. ఇట్ గవర్న్స్ ద మ్యాటర్ ఆఫ్ హిస్ వెహికల్స్. సో లా ఆఫ్ ఎకానమీ వల్ల ఏంటంటే మనకి భౌతికమైనటువంటి పదార్థము భౌతికమైనటువంటి వస్తువు ఇవన్నీ ఉన్నాయి, కానీ అది మెయిన్ కాదండి మీకు అంటున్నారు. ఇట్ ఈస్ సెకండరీ. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ప్రైమరీ అని అంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ప్రైమరీ అనడంలో ఉద్దేశం ఏంటంటే బికాస్ జీవులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే కనుక వేరే వాళ్ళతోటి కలుపుకోలుతనంగా ఉండాలి, వేరే వాళ్ళని 10 మందిని కలుపుకునేటట్టుగా ఉండాలి. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి వీటిలో పనిచేస్తుంది. అంటే ఏంటంటే హీ షుడ్ ఏబుల్ టు ఇంక్లూడ్ పీపుల్ ఆర్ హీ షుడ్ ఏబుల్ టు ఇంక్లూడ్ థింగ్స్. ఇది నాకు కాదు కదా నేను ఎందుకు ముట్టుకోవాలి అనేటువంటిదిగా ఉండకూడదు. అది ది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. లా ఆఫ్ సింథసిస్ ఇస్ స్టడీలీ బిగినింగ్ టు బి ఫెల్ట్. ఈ లా ఆఫ్ సింథసిస్ అనేటువంటిది మనం స్లోగా మనం బాగా అంటే సింథసైజింగ్ అంటే కనుక కలుపుకోవాలి. మనం లోపల ఉండేటువంటి లేయర్స్ తోటి అంటే పైకి ఎక్కుతుంటే కింద లేయర్స్ నుంచి పైకి మనం బుద్ధి ప్లేన్లోకి వెళ్తుంటే కింద ఉన్న 3 లేయర్స్ ప్లస్ పైన లేయర్, అదే పైకి ఇంకా పైకి వెళ్తుంటే కింద ఉన్నటువంటి 4 లేయర్స్ నిర్వాణిక్ ప్లేన్. అలా మనం ఒక సింథసైజింగ్గా మనం ఎవాల్వ్ అవడం అనేటువంటిది మెయిన్ మ్యాన్కి. థర్డ్ ఈజ్ ది లా ఆఫ్ సింథసిస్. అది ఒక హెవెన్లీ మ్యాన్కి వచ్చేటికి ది లా ఆఫ్ సింథసిస్ ఇస్ ద ప్రైమరీ లా ఆఫ్ ఏ హెవెన్లీ మ్యాన్. సో ప్రైమరీ లా ఏంటంటే ఒక హెవెన్లీ మ్యాన్కి ది లా ఆఫ్ సింథసిస్. ఈ లా ఆఫ్ సింథసిస్ అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది ఒక హెవెన్లీ మ్యాన్. సో మనకి సాధన ఇచ్చింది ఎక్కడంటే హెవెన్లీ మ్యాన్ అనేటువంటిది మనకు సాధనగా ఇచ్చారు ఈ హెవెన్లీ మ్యాన్. సో హెవెన్లీ మ్యాన్ అనేటువంటిది మనకు సాధనగా ఇచ్చారు కాబట్టి మన హెవెన్లీ మ్యాన్కి ఇచ్చినటువంటి సాధన ఏంటంటే ది లా ఆఫ్ సింథసిస్. ఆయన మనకి సాధనగా ఇచ్చింది ది లా ఆఫ్ సింథసిస్, ఆయనకి ప్రైమరీగా చెప్పింది ది లా ఆఫ్ సింథసిస్. ది లా ఆఫ్ అట్రాక్షన్ హ్యాస్ ఫుల్ స్వే. వాళ్ళకు ఉండేంత కూడా లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ రిపల్షన్ ఏం లేదు వాడికి, లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ ఎకానమీ అనేటువంటిది వాళ్ళకి అసలు లేనే లేదు, ఆ లా వర్తించదు వాళ్ళకి. ఇది సో మనం సాధన బాగా చేసుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ సింథసిస్ అనేది. సో ది డెన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఫర్ ఎ హెవెన్లీ మ్యాన్, హెన్స్ ది లా ఆఫ్ ఎకానమీ స్టాండ్స్ ఇన్ ది. సో ఏ హెవెన్లీ మ్యాన్ ఈజ్ ఫైండింగ్ హిస్ ప్లేస్ విత్ ఇన్ ద లోవై గ్రూప్స్ and is seeking to realize his position among the 7. So he is one among the 7గా ఉంటాడు అన్నమాట. సో అదే నేను సరదా గ్రూప్లో విన్నా. 7 is the sacred. ఒక హెవెన్లీ మ్యాన్ అనేటువంటి వాడు హీస్ వన్ అమాంగ్ 7గా ఉంటాడు వాడు. అందుగురించి కొన్ని క్రతువులకి ఏంటంటే 7 is the basic number that they take into consideration అన్నమాట. 7 members ఉంటే with that they can construct ది రిచువల్ అన్నదానికి 7 అనేటువంటి చాలా. సో హెవెన్లీ మెన్ని రిప్రజెంట్ చేయాలంటే మనం ఏంటంటే హెవెన్లీ మెన్ యొక్క మనం వాళ్ళ యొక్క రేస్ మనం అట్రాక్ట్ చేసుకోవాలంటే 7 ప్రిన్సిపల్ ఎక్కువ ఫాలో అవ్వాలి, ప్రిన్సిపల్ ఆఫ్ 7. సో ఈ 7 ప్రిన్సిపల్ ఎక్కువ ఫాలో అయితే ఏంటంటే ది హెవెన్లీ మెన్ యొక్క రేస్ మనం బాగా పొందగలుగుతాం. అది అంటే ఇవన్నీ ఏంటంటే నెంబర్ కలర్ ఇవన్నీ ఏంటంటే దేస్ ఆర్ ద ట్రిక్స్ టు గెట్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్. బేసిక్గా అది మనకి ఇక్కడ ఒక కలర్ వాడడంలో ఇంటికి కానీ
మన డ్రెస్సెస్కి కానీ మనం వాడే వస్తువులు కానీ ఒక కలర్ వాడడంలో ఏంటంటే ఈ హెవెన్లీ మ్యాన్కి సంబంధించినటువంటి కలర్ మనం వాడితే ఏంటంటే విల్ బి మోర్ ఇన్ ట్యూన్ విత్ ద హెవెన్లీ మ్యాన్. అంటే ఈజీగా వాళ్ళ యొక్క దీనిలో మనం ఉండగలుగుతాం ఆ కలర్స్ ద్వారా, ఆ నెంబర్స్ ద్వారా. ఇది మెయిన్గా ఆ వైబ్రేషన్స్ మనకు అందుతుంటాయి. బై రియలైజేషన్ టు అప్రాక్సిమేట్ యూనిటీ, అది హిజ్ రెస్పాన్సివ్నెస్ టు అవుటర్ స్టిమ్యులేషన్ దిస్ వ్యూడ్ ఫ్రమ్ ద లిమిటెడ్ హ్యూమన్ స్టాండ్ పాయింట్ టచెస్ ఆన్ realms unattainable by man's intellect as such. సో వాళ్ళ యొక్క హిజ్ రెస్పాన్సివ్నెస్ టు అవుటర్ స్టిమ్యులేషన్, వాళ్ళ యొక్క రెస్పాన్సివ్నెస్ టు అవుటర్ స్టిమ్యులేషన్ ఎలా ఉంటుందంటే నీ బుర్రకు అర్థం కాదు నాయన అని చెప్తున్నారు. ఎందుకు అర్థం కాదు అంటే బికాస్ దేర్ లెవెల్ ఈజ్ వెరీ హై. వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో, ఒక పెద్ద అనుకోండి ఆయన ఎలా మాట్లాడతాడో మా స్కూల్లో చదివినటువంటి పిల్లడు చెప్తాడు, ప్రిన్సిపాల్ గారు ఎవడైనా వస్తే ఎలా మాట్లాడతాడో చెప్పురా నాయన అంటే వాడు ఏం చెప్పగలడు? నేను గుడ్ మార్నింగ్ చెప్తే ఓకే గుడ్ మార్నింగ్ అని చెప్తారు, అంతమించి మనకేం తెలియదు ఒక ప్రిన్సిపాల్ గారు ఎలా డీల్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు మనకి. సో వాటికి కూడా హెవెన్లీ మ్యాన్కి ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ వలన వాటికి కూడా ఏంటంటే కన్సర్న్స్ ద రెస్పాన్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అండ్ టు ప్యారలలింగ్ ప్లానెటరీ రేడియేషన్. సో వాళ్ళలో కూడా ఈ సోలార్ రేడియేషన్ వలన ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా వస్తుంటుంది. అలాగే ప్యారలలింగ్ ప్లానెటరీ రేడియేషన్, దానివల్ల ఏంటంటే ప్లానెటరీ రేడియేషన్ అనేటువంటి స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళకి ఆ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అనేటువంటిది హెవెన్లీ మ్యాన్కి ఆ విధంగా ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. అంటే ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్టర్నల్ సోర్స్ విత్ విచ్ దే కెన్ డెవలప్ అని మీరు అర్థం చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ వల్ల. మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇంటర్నల్గా ఉండి వాళ్ళలో అభివృద్ధి పొందడానికి అది హెల్ప్ చేస్తుంటుంది, వీళ్ళల్లో కూడా అంతే. సో ఒక మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ఒక హెవెన్లీ మ్యాన్లో ఉన్నది ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ దెమ్ టు ఎవాల్వ్ స్టిమ్యులేషన్ అనేటువంటిది సబ్జెక్ట్ టు లైఫ్. దిస్ రేడియేషన్ ఎమనేట్స్ ఫ్రమ్ సోర్సెస్ అవుట్ సైడ్ ది సిస్టమ్ ఆల్ టుగెదర్. సో మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ఒక హెవెన్లీ మ్యాన్కి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ది సోలార్ సిస్టమ్, నాట్ విత్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో ఆ లెవెల్ నుంచి వస్తుంది మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేటువంటిది. సో అండ్ లేటర్ ఫ్రమ్ అది దానివలన ఆఫ్ ది ఫిజికల్ ఐటమ్ ఎమనేట్స్ ఫ్రమ్ మ్యాన్ ఆన్ ఆస్ట్రల్ లెవెల్స్, లేటర్ ఫ్రమ్ బోత్ లెవెల్స్. సో ఈ విధమైనటువంటి ఇవి అప్లిఫ్ట్మెంట్కి ఈ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ అనేటువంటివి ఎక్స్ట్రా సిస్టమికల్లీ ఫ్రమ్ ద కాస్మిక్ యాస్ట్రల్ లెవెల్ నుంచి ఆ స్టిమ్యులేషన్స్ అనేటువంటివి వస్తుంది. కాస్మిక్ యాస్ట్రల్ లెవెల్ నుంచి స్టిమ్యులేషన్స్ అనేటువంటివి మనకు అందుతుంటాయి. అది ముఖ్యంగా అంటే మనకంటే ఈ హెవెన్లీ మ్యాన్కి ఇక్కడ కాస్మిక్ లెవెల్ నుంచి వస్తుంటాయి. సో ఒక హెవెన్లీ మ్యాన్ హౌ ఇట్ కెన్ బి డిస్టింగ్విష్డ్ అంటే వాళ్ళకు కూడా ఒక స్పిరాయిడల్ షేప్ ఉంది, వాళ్ళకు కూడా ఒక రింగ్ పాస్ నాట్ ఉంది, వాళ్ళకు కూడా యాక్టివిటీ యానిమేటింగ్ ది ప్లానెటరీ చైన్. సో ఈ ప్లానెటరీ చైన్ అనేటువంటిది మెయింటైన్ చేయడానికి వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ అనేటువంటిది హిజ్ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దానివలన ఈ ప్లానెటరీ చైన్ అనేటువంటిది రన్ అవుతుంది. అంటే ప్లానెటరీ చైన్ అంటే కరెక్ట్గా ఆ ప్లానెట్ కరెక్ట్గా రివాల్వ్ అవ్వడం, కరెక్ట్గా ఆ పని చేయడం అనేటువంటిది రన్ అవుతుంది. హిజ్ స్పిరిచువల్ లైఫ్ కంట్రోల్ ఎట్ ఎనీ గివెన్ పీరియడ్స్. సో వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది ఇట్ కెన్ బి కంట్రోల్డ్ ఎట్ ఎనీ గివెన్ పీరియడ్. అంటే ఒక రకంగా ఏంటంటే కనుక వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్ కెన్ బి కంట్రోల్డ్ ఎట్ ఎనీ గివెన్ పీరియడ్ అంటే ఒకానొక సందర్భంలో వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్ యొక్క వ్యూస్ మారుతాయి. అప్పుడు దాని విధంగా భూమి మీద కొందరి యొక్క వాళ్ళ యొక్క అప్రోచ్ ఇన్ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనేటువంటిది మారుతుంది. లేదా కొందరిలో ఎక్కువగా స్పిరిచువలిజం అనేటువంటిది ఒక 10 years బ్యాక్ ఇంత పబ్లిక్లో స్పిరిచువాలిటీ అనేటువంటి డెవలప్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఎక్కువగా పబ్లిక్లో స్పిరిచువాలిటీ అనేటువంటి డెవలప్ అవుతుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద హెవెన్లీ మ్యాన్. అలా మనం అర్థం చేసుకోవచ్చు. హిజ్ స్పిరిచువల్ లైఫ్ కంట్రోల్ ఎట్ ఎనీ గివెన్ పీరియడ్, అది ఇట్ ఈస్ ద పవర్ వేర్ బై హీ యానిమేట్స్ హిజ్ 7-fold నేచర్. సో ఈ 7-fold నేచర్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఆ లెవెల్స్లో వాళ్ళు అభివృద్ధి పొందడం అనేటువంటిది ఈ విధంగా. అలానే ఇంక్రీజ్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ కంపేర్ టు మ్యాన్స్ 3-4 రేడియస్, వాళ్ళది కొంచెం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ రేడియస్ అనేటువంటిది. హిస్ గ్రూప్ రిలేషన్ ఇదంతా కూడా మన హ్యూమన్ బీయింగ్లో తక్కువగా ఉంటుంది, వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఇంతవరకు చెప్పినటువంటిది. ఇంకొకటి ఏమిటంటే ది సోలార్ లోగోస్, అంటే ఒక సూర్యుడిలో ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం 3 చూసాం, ఒక యాటంలో ఎలా ఉంటుందని చదువుకున్నాం, ఒక మ్యాన్లో ఎలా ఉంటుందని చదువుకున్నాం, ఒక హెవెన్లీ మ్యాన్లో ఎలా ఉంటుంది అనేటువంటి చదువుకున్నాం, అంటే ప్లానెటరీ లోగోస్.
ఇప్పుడు ఒక సూర్యుడిలో ఎలా ఉంటుంది, హౌ ఇట్ కెన్ బి డిస్టింగ్విష్డ్ అంటే ది గ్రాండ్ మ్యాన్ ఆఫ్ ది హెవెన్స్ అని అన్నారు. సూర్యుడు ఏమన్నారంటే ది గ్రాండ్ మ్యాన్ ఆఫ్ ది హెవెన్స్ ఈజ్ ఈక్వల్లీ స్పిరాయిడల్ ఇన్ షేప్. ఆయన కూడా స్పిరాయిడలే, ఏదైనా సరే స్పిరాయిడల్. మీరు జాగ్రత్త చూస్తే మొదటి నుంచి అన్ని స్పిరాయిడల్ షేప్గా ఉంటున్నాయి. సో హిస్ రింగ్ పాస్ నాట్ కంప్రైజెస్ ది ఎంటైర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ ఇదంతా ఇట్స్ రింగ్ పాస్ నాట్ విత్ ఇన్ ద స్ఫియర్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సన్. ఇదంతా కూడా మొత్తం సూర్యుడి యొక్క దేహముగా మీరు భావించవచ్చు. ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా అలా కూడా మీరు అనుకోవచ్చు. ద సన్ హోల్డ్స్ ఏ పొజిషన్ అనలాగస్ టు ద న్యూక్లియస్ ఆఫ్ లైఫ్ అట్ ది సెంటర్ ఆఫ్ ది యాటమ్. సో ఇప్పుడు సూర్యుడు, ఇప్పుడు యాటమ్కి న్యూక్లియస్ ఏమిటో తన యొక్క సౌరమండలానికి సూర్యుడు అట్లా, మన యొక్క కేంద్రానికి మన యొక్క ఈగోయిక్ పోల్ అని అన్నారు, అంటే నేను అనేటువంటి హృదయం, మనం సెంటర్ చూపిస్తాం కదా అట్లా. అలా సూర్యుడు అనేటువంటి వాడు అది కాదు. సూర్యుడు అనేటువంటి మొత్తం ఈ దేహంతో ఉన్నటువంటి వాడు, దానికి కేంద్రంగా అంటే సూర్య గోళ మీరు ఏదైతే చూస్తున్నారో దట్ ఈస్ ద సెంటర్ ప్లేస్ ఫర్ ది సన్. అంతే, అది మాత్రమే సూర్యుడు అని మీరు అనుకోకండి. ది సన్ హోల్డ్స్ ఏ పొజిషన్ అనలాగస్ టు ద న్యూక్లియస్ ఆఫ్ ద లైఫ్ అట్ ది సెంటర్ ఆఫ్ ది ఆటమ్. అది సన్ ఈజ్ ద ఫిజికల్ బాడీ ఆఫ్ ది సోలార్ లోగోస్. సో మనం చూస్తున్నటువంటి సూర్యుడు ఏంటంటే ఫిజికల్ బాడీ టు ద సోలార్ లోగోస్. సోలార్ యొక్క ప్రిన్సిపల్కి ఆయన, ఈ సూర్యుడు భౌతికమైనటువంటి దేహం. ఈ సూర్యుడు మనకు వెలుగిస్తున్నటువంటి సూర్యుడిలో ఆ వెలుగు ఆ విధంగా పనిచేయాలంటే దానిలో ఆ సోలార్ లోగోస్ అనేటువంటిది ఉండటం వలన సన్ అనేటువంటి వాడు మనకు వెలుగు ఇవ్వగలుగుతున్నాడు. ఆ సోలార్ లోగోస్ అనేటువంటిది లేదనుకోండి, అంటే మీకు అర్థం అంటే సెల్ ఫోన్లో బ్యాటరీ లేదనుకోండి, సెల్ ఫోన్ ఏం పనిచేస్తుంది, ఏం పనిచేయదు. బ్యాటరీ ఉంటే అదంతా పనిచేస్తుంది. అట్లా అది ఎట్లాగో ఈ సోలార్ లోగోస్ అనేటువంటిది ప్రిన్సిపల్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ ద సన్, with which sun is able to give light to all of us. The sun holds a position analogous to the nucleus. The three, his body of manifestation and his life sweeps cycling through the seven schemes in the same sense as the life of a planetary logos. So his life sweeps cycling through the seven schemes. సో 7గా సూర్యుడు అనేటువంటి వాడు ఉంటాడు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నటువంటి భౌతిక దేహమే సూర్యుడు, ఇదే సూర్యుడు అని మాత్రం మీరు ఎప్పుడూ అనుకోవద్దు. హీఈస్ ఇన్ 7 షీట్స్ ఆర్ 7 ప్లేన్స్ ఆర్ 7గా ఉంటున్నాడు తను. సో సన్ ఈజ్ ద ఫిజికల్ బాడీ దానికి. సో హిస్ లైఫ్ స్వీప్స్ సైక్లింగ్ త్రూ ద 7 స్కీమ్స్, అంటే ఒక పాయింట్ చుట్టూతో 7 రౌండ్స్ మీరు గీశారనుకోండి, 7, అది సూర్యుడు అంట. And his life sweeps cycling through the 7 schemes in the same sense as the life of the planetary logos. His scheme of 7 chains. Each chain holds a position analogous to a globe in a planetary chain. సో ఆ ఈచ్ చైన్ దానిలో ఒక ప్లానెట్ అనేటువంటిది ఉంది. సో 7 పొరలు మీరు ఒక పాయింట్ పెట్టి దానికి 7 రౌండ్స్ గీస్తే అది ఏమిటో అది సూర్యుడు అని మీరు అనుకోవచ్చు. A solar logos contains within himself as the atoms in his body of manifestation all groups of every kind, from the involutionary group soul to the egoic groups on the mental plane. అన్నీ కూడా ఆయనలో ఒక భాగముగా ఉంటున్నాయి అంటున్నారు. ఎలా ఉంటున్నాయట? ఏ సోలార్ లోగోస్ కంటైన్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, ఆయనలో పనిచేస్తున్నటువంటిది ఒక సోలార్ లోగోస్, యాజ్ ది ఆటమ్స్ ఇన్ హిస్ బాడీ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో ఆయనలో ఎలా ఉంటుంది అంటే ఆయన ఎప్పుడైతే సోలార్ లోగోస్ అనేటువంటిది ఉంటుందో దానికి మనకు ఎలా అయితే యాటమ్స్ అనేటువంటిది ఉండటంతో మనకు దేహం అనేది ఎలా అయితే ఏర్పడిందో దానికి కూడా మేనిఫెస్టేషన్ అవ్వడానికి దానికి కూడా ఒక యాటమ్స్ అనేటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా సోలార్ ప్లేన్లో తయారు చేయబడినటువంటి యాటమ్స్ అని మీరు అనుకోవాలి. ఇదే యాటమ్ అక్కడ ఉందా లేదా అనేటువంటి మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఈ యాటమ్ వేరు, ఆ యాటమ్ వేరు. ఇండియాలో ఉండే విధంగా అమెరికాలో ఉండదు, అమెరికాలో ఉండే విధంగా ఇండియాలో ఉండదు. ఇండియాలో వెళ్ళినట్టుగా అమెరికాలో వెళ్తానంటే వాడు పోలీస్ ఫైన్ రాస్తాడు అమెరికాలో. ఎందుకు అక్కడ కారు ఇలానే పోనిస్తాం కదండి, ఇక్కడ ఫైన్ రాస్తానంటే ఇక్కడ రూల్స్ వేరు సార్, అక్కడ రూల్స్ వేరు. మీరు అంటే ఇండియాలో అలా నడుపుకోండి, అది వేరు. అది ఎలాగో హ్యూమన్ బీయింగ్లో ఉండే యాటమ్ వేరు, సన్లో ఉండేటువంటి యాటమ్ వేరు. సో అక్కడ సూర్యగోళం అనేటువంటి తయారు చేయబడిందంటే
అక్కడ వర్క్ చేయగలిగేటువంటి యాటమ్స్ చేత సూర్యగోళం అనేటువంటి తయారు చేయబడింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇన్ హిస్ బాడీ ఆఫ్ మేనిఫెస్టేషన్ యాజ్ ద యాటమ్స్ ఇన్ హిస్ బాడీ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆల్ గ్రూప్స్ ఆఫ్ ఎవ్రీ కైండ్ ఫ్రమ్ ద ఇన్వల్యూషనరీ గ్రూప్ సోల్ టు ద ఈగోయిక్ గ్రూప్స్ ఆన్ ది మెంటల్ ప్లేన్ వాటితోటి తయారు చేయబడింది. సో అనేక రకాలైనటువంటి యాటమ్స్ తోటి ఒక్కొక్క లేయర్స్ అనేటువంటి తయారు చేయబడింది. 7 లేయర్స్ అని అన్నాను కదా. సూర్యుడు కూడా 7 లేయర్స్ ఉంటే ఆ ఏ లేయర్లో ఉండేటువంటి యాటమ్ వేరు, ఆయనకి ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి యాటమ్ వేరు, ఆయనకి మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి యాటమ్స్ వేరు. సో ఇదంతా కూడా ఏంటంటే చాలా బాగా మనం సాధనలోకి అలా అయిపోయినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనకు అలా దర్శనం అవుతాయి. అందురించి మనం హీ హ్యాస్ ది 7 మేజర్ గ్రూప్స్ ఆర్ ద 7 హెవెన్లీ మెన్ హూ రే ఫోర్త్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది లోగోయిక్ స్ఫియర్. ఆయన కింద పనిచేసేవాళ్ళు ప్రధానంగా 7 ఉన్నారండి. వాళ్ళనే 7 హెవెన్లీ మెన్ అని అన్నారు. అండ్ హూ ఎంబాడీ విత్ ఇన్ దెమ్సెల్స్ ఆల్ లెస్సర్ లైఫ్స్, ద లెస్సర్ గ్రూప్స్, హ్యూమన్ అండ్ దేవా యూనిట్స్, సెల్స్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సో ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్లో హెవెన్లీ మెన్, దేవతలు, మానవులు అందరూ కూడా ఆ సూర్యుడు యొక్క దీనిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. Seen from the cosmic levels, the sphere of the logos can be visualized as a vibrating ball of fire. సో ఒక కాస్మిక్ పై నుంచి మీరు చూస్తే అప్పుడు సూర్యుడి గురించి మనకి ఏదైనా కొంచెం అర్థం అవుతుంది. అదే లెవెల్లో ఉంటే వాడి గురించి మనకి ఎక్కువ అర్థం అవుతుంది. మన ఇంట్లో పిల్లాడి గురించి కరెక్ట్గా చెప్పాలంటే ఆ పిల్లాడి తండ్రి కరెక్ట్గా చెప్తాడు. ఆ పిల్లాడితో అదే వయసులో ఉన్నటువంటి ఇంకో పిల్లాడు వీడికి ఎక్కువ కోపం సార్, మా అన్న ఎప్పుడు నన్ను కొడుతూనే ఉంటాడు అంటారు. అదే వాళ్ళ తండ్రి అనుకోండి, కాదు సార్ వాడు తప్పు చేస్తేనే వీడు కొడతాడండి, లేదా ఊరికే వీడు కొట్టాడు సార్ అని అలా ఏదో చెప్తాడు. అంటే బికాస్ హిజ్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ హై. సో అలా మనం కాస్మిక్ లెవెల్ నుంచి వెళ్ళి సూర్యుడిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే the solar logos is distinguished by his activity on all the planes of the solar system. So the planetary spheres, seen from the cosmic levels, the sphere of the logos can be visualized as a vibrating ball of fire. దాని అన్నారంటే ఇట్స్ ఏ వైబ్రేటింగ్ బాల్ ఆఫ్ ఫైర్ అని. అంటే అక్కడ మొత్తం ఉండేది ఏంటంటే మన ఊరిలో ఒక రౌండ్ బాల్ కింద కనబడుతుంది, కానీ ఒక చక్రాకారంగా అక్కడ ఒక అగ్ని మండుతోంది అని మీరు అనుకుంటే బాగా. ఇట్ ఈస్ అగ్ని, దట్ ఈస్ ఫైర్. ఫైర్ దట్ ఈస్ మనం దూరం నుంచి చూస్తుంటే అది సర్క్యులర్గా కనబడుతుంది. ఇప్పుడు కొండలు అయితే దూరం నుంచి చూస్తే ఒక నునుపుగా కరెక్ట్గా ట్రయాంగిల్గా అది ఎలా ఉన్నట్టు కనబడుతుంటుందో, అక్కడ ఏంటంటే అక్కడ ఒక అగ్ని మండుతోందండి. అలా మీరు అర్థం చేసుకోగలిగితే సన్ను గురించి కొంత అవగాహన మీకు వస్తుంది. సో ఇట్ ఈస్ ఏ బర్నింగ్ బాల్ ఆఫ్ ఫైర్, వైబ్రేటింగ్ బాల్ ఆఫ్ ఫైర్ ఆఫ్ సూపర్ నేటల్ గ్లోరీ కంటైనింగ్ విత్ ఇన్ ఇట్స్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో దాంట్లో ఒక సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ దానిలో సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పనిచేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లానెట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా రొటేట్ అవుతూ ఉన్నాయి. అది అక్కడ జరుగుతున్నటువంటిది. సో ఇట్స్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ద ప్లానెటరీ స్ఫియర్స్ లైక్ వైజ్ వైబ్రేటింగ్ బాల్ ఆఫ్ ఫైర్. సో ఇవన్నీ కూడా ద ప్లానెట్ స్ఫియర్స్ లైక్ వైజ్ వైబ్రేటింగ్ బాల్స్ ఆఫ్ ఫైర్. సో అది ఎలా అయితే వైబ్రేట్ అవుతుందో సూర్యుడు, అదేవిధంగా దానికన్నా కొంచెం తక్కువగా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా వైబ్రేట్ అవుతూ ఉన్నాయి. అంటే వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ సకల జీవుల మీద మిగిలిన ఆ చుట్టూల సోలార్ సిస్టమ్ అంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. వైబ్రేషన్స్ అనేటువంటి పంపిస్తూ ఉన్నాయి. మన భూమికి అదే దాన్ని ఏమంటాం అంటే మన భూమి మీద ఉండేటువంటి వాడికి ఈ 7 ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది అని మనం అంటాం. ఎందుకు పనిచేస్తుంది అంటే బికాజ్ ఇట్ ఈస్ గివింగ్ ఇట్స్ వైబ్రేషన్స్. ఈ మనం ఏంటంటే మనం భౌతికంగా మన ఆస్ట్రాలజీ చూసుకుని అసలు అది ఆస్ట్రాలజీ కాదండి. అసలు మాస్టర్కి వాట్ హీ సేస్ ఇస్ దట్ ఈస్ వెరీ ఓన్లీ ఆస్ట్రాలజీలో 1% అది అంతే. అండ్ వాళ్ళు ఒక కాస్మిక్ వర్క్ మీద ఉన్నటువంటి వాళ్ళు మనకు ఉద్యోగం వస్తుందా రాదా ఇదంతా ఏంటంటే ఒకసారి సక్సెస్ అయినట్టు ఇది దట్ ఈస్ నాట్ ది ఎయిమ్ ఆఫ్ ది ఆస్ట్రాలజీ. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. ఆస్ట్రాలజీ పర్పస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ వెన్ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ ది ఎసోటరిక్ సెన్స్. సో ఈ రకంగా ఈ సోలార్ లోగోస్ అనేటువంటివి పనిచేస్తున్నాయి. తర్వాత ది 7-fold వైబ్రేటరీ మెజర్
is the key of the lowest cosmic plane. So a sevenfold vibratory key measure is the key of the lowest cosmic plane. So with a faint response on the cosmic mantle. ఇది దానివల్ల ఏంటంటే కనుక ఇట్ గివ్స్ ఓన్లీ, ఇది మెయిన్గా ఈ కాస్మిక్ ప్లేన్లో నుంచి చెప్పాలి అంటే ఇది ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటిదిగా మనం దర్శించవచ్చు. అందుగురించి ఇది ఫెయింట్ రెస్పాన్స్ ఆన్ ది కాస్మిక్ మెంటల్ అని అన్నారు దీన్ని. ఆన్ హిజ్ ఓన్ ప్లేన్స్ ద లోగోస్ లైక్వైజ్ షోస్ ఫోర్త్ ఫస్ట్ రోటరీ మోషన్, సో సెకండ్ డిస్క్రిమినేటివ్ కెపాసిటీ నీడెడ్ ఫర్ మేనిఫెస్టేషన్. అది తర్వాత ఇందులోనేమో కాస్మిక్ కర్మ, మనకి ఎలా అయితే కర్మ అనేటువంటిది ఉంటుందో అలానే సూర్యుడు కూడా హీ షుడ్ ఆన్సర్ టు ద హయ్యర్ బీయింగ్. దానిలో ఉండేటువంటి వైబ్రేటరీ కెపాసిటీ, రెస్పాన్సివ్ కలరింగ్ ఆర్ క్వాలిటీ, న్యూమెరికల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కాస్మిక్ మ్యాథమెటిక్స్, ఇవన్నీ కూడా అందులో ఉంటున్నాయి. అలాగే టు బిల్డ్ ఇన్ టు హిజ్ cosmic causal body a paralleling quality of love and wisdom. He is the embodiment of cosmic manas. సో సూర్యుడు అనేవాడు కాస్మిక్ మనస్, మీరు అర్థం చేసుకుంటే అది సూర్యుడి యొక్క గోడ. అండ్ త్రూ ద యూజ్ ఆఫ్ దిస్ ఫ్యాకల్టీ హీ సీక్స్ బై మీన్స్ ఆఫ్ యానిమేటెడ్ ఫామ్ టు బిల్డ్ హిజ్ కాస్మిక్ కాషల్ బాడీ ఏ ప్యారలింగ్ క్వాలిటీ ఆఫ్ లవ్ విత్ విజ్డమ్. అంటే సూర్యుడు దేని చేత చేయబడ్డాడు అంటే కాస్మిక్ లెవెల్లో మైండ్ అనేటువంటిది ఏదైతే ఉందో మెంటల్ ప్లేన్ దాంతో ఉన్నాడు కాబట్టి హిజ్ మేనిఫెస్టేషన్ ఇస్ లవ్ విజ్డమ్ అని అన్నారు. సో అది అన్నమాట, దట్ ఈస్ కాల్డ్ ది సన్, ఎస్ఓఎన్ సన్. ఎబిలిటీ టు ప్రోగ్రెస్, టు ఇంక్రీజ్ వైబ్రేషన్ అండ్ టు గెయిన్ ఫుల్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆన్ కాస్మిక్ లెవెల్స్. సో సూర్యుడికి ఫుల్గా కాస్మిక్ లెవెల్లో సెల్ఫ్ కాన్షియస్నెస్ వచ్చేంత వరకు ఇది పనిచేస్తుంటుంది అంటున్నారు. So the solar logos is ultimate perfection and are eventually synthesized into one perfected principle of love and wisdom. అది మెయిన్గా దాని గురించి సోలార్ అనేటువంటి వాడు పనిచేస్తున్నాడు ఈ భూమి మీద. లా ఆఫ్ సింథసిస్, ది సోలార్ లోగోస్ ఇస్ గవర్న్డ్ బై ది లా ఆఫ్ సింథసిస్. హీ హోల్డ్స్ ఆల్ ఇన్ సింథటిక్ యూనిట్ ఆర్ హోమోజెనిసిటీ. మెయిన్గా లా ఆఫ్ సింథసిస్ అనేటువంటిది పనిచేస్తుంటుంది. హిస్ సబ్జెక్టివ్ లైఫ్ ఈస్ గవర్న్డ్ బై ది లా ఆఫ్ అట్రాక్షన్. హిస్ మెటీరియల్ ఫామ్ ఇస్ గవర్న్ బై ది లా ఆఫ్ ఎకానమీ. ఆయన యొక్క మెటీరియల్ ఫామ్ అనేటువంటి దానికి లా ఆఫ్ ఎకానమీ పనిచేస్తుంటుంది. సబ్జెక్టివ్ ఫామ్గా ఆయన ఉన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది పనిచేస్తుంటుంది. ది సోలార్ లోగోస్, ఆయనలో పనిచేస్తున్నటువంటి సోలార్ లోగోస్లో ఏ లా ప్రకారం పనిచేస్తుందంటే లా ఆఫ్ సింథసిస్. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ దేర్ ఇస్ లా, ఆ లా ప్రకారమే ఇట్ ఈస్ ఆల్ సైంటిఫిక్. దట్ ఈస్ వాట్ హీస్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. So the solar logos is in process of ascertaining his place within the greater system in which he holds a place analogous to that of a heavenly man in a solar system. So ఈ సోలార్ దేని గురించి పనిచేస్తున్నట్టు కాస్మిక్ లెవెల్లో ఈ షుడ్ ఏబుల్ టు రిప్రజెంట్. సో ఆయనకి చేరవలసింది అది స్థితి, అందు గురించి ఈయన ఆ విధంగా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే హీ సీక్స్ ఫస్ట్ టు ఫైండ్ ద సీక్రెట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ఇది చాలా, ఈ సెంటెన్స్ కొంచెం మనం ధ్యానం చేయాల్సినటువంటి సెంటెన్స్. ఇది ఒక్క సెంటెన్స్ మీరు వీలైతే ఈరోజు ధ్యానం చేసినప్పుడు ఈ సెంటెన్స్ మీరు ధ్యానం చేయండి, దానివల్ల ఎంతో ఇది ఉంటుంది. ఏంటంటే ఆ సెంటెన్స్ ఏంటి సోలార్, దీనివల్ల ఏంటంటే ఎన్లాగస్ టు దట్ ఆఫ్ ఎ హెవెన్లీ మ్యాన్ ఇన్ ద సోలార్. ఇందులో ఏంటంటే హీ సీక్స్ ఫస్ట్ టు ఫైండ్ ద సీక్రెట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ద సీక్రెట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎగ్జిస్టెన్స్. వాడికి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే నేను దేనికి పుట్టాను. ఈ షుడ్ సీక్ దట్. నేను దేనికి వచ్చి అది తెలియకుండా ఊరికి అటు ఇటు తిరిగితే ఊరికే జీవులకి ఏదో వెలిగియాలి అదే ఇచ్చేసి వెళ్ళిపోదంటే దాంతో నీకు వర్క్ అవ్వదు. సో ఇది ఈ సెంటెన్స్ మనం ధ్యానం చేయాల్సినటువంటి సెంటెన్స్. మనందరము కూడా ఫస్ట్ టు ఫైండ్ ద సీక్రెట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎగ్జిస్టెన్స్. అంటే నేను ఉన్నది దేనికంటే ఏదో నా పిల్లలు పెళ్ళిళ్ళు చేయడానికి, ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి, ఇవన్నీ కాదు. దట్ ఈస్ నాట్ ది ఎయిమ్ ఆఫ్ యువర్ లైఫ్. దెర్ ఈస్ సంథింగ్. సో వీ షుడ్ ఎవాల్వ్. అలా మనం వెళ్ళినప్పుడు ఏంటంటే అసలు అరే మనం ఇన్నాళ్ళు మనం టైం చాలా వేస్ట్ చేసేసుకున్నాం. మనం వచ్చినటువంటి కార్యక్రమం వేరు అనేటువంటిది మనకు దర్శనం అవుతుంది. ఎందుకంటే దాన్నే మీకు చక్కగా ఏంటంటే మీకు రామానుజాచార్యుల వారు ఒక కథలో మీకు ఏమని రాస్తారంటే, ఒక శిష్యుడు ఉన్నాడు. వాడు తన భార్య రోజు చెరువులోంచి నీళ్లు తెస్తూ ఉంటే ఎండకి ఆమె కళ్ళు
వాడు భార్యను చాలా ప్రేమిస్తాడు. ఆమె కళ్ళు ఎక్కడ కందిపోతాయో అని చెప్పి వాడు గొడుగు పట్టుకుంటాడు వాళ్ళ వైఫ్ నీళ్లు తెస్తుంటే వీడు ఆమె కళ్ళు చూసి వీడు ఇదిగా ఉండాలి, ఆమె కళ్ళు ఎండకి ఇదైపోతున్నాయని చెప్పి ఆమె నీళ్లు తెస్తున్నప్పుడు వీడు గొడుగు పట్టుకుని తెస్తుంటాడు. ఒకసారి రామానుజాచార్యుల వారు వాడిని చూస్తారు. వాడిని చూసి వాడిని ఏమంటారంటే కనుక, నువ్వు ఇంత భార్యకి అంత గొడుగు పట్టుకుంటున్నది ఏంటంటే, ఏం లేదండి ఆవిడ కళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి, నాకు అది ఇదైపోతున్నాను అన్నట్టు చెప్తాడు. ఇప్పటికి ఈయన ఏమంటారంటే, అది కాదు, నీకు అంతకన్నా అందమైనటువంటి కళ్ళు చూపిస్తాను, నువ్వు దానికి దాసోహం అయిపోతావా అని అంటాడు. ఇప్పుడు మొహమాట పడతాడు. తర్వాత కాదు, నువ్వు ఎస్ అంటే చెప్పి నేను చూపిస్తాను నీకే అంటాడు. ఓకే, దట్స్ ఆల్ రైట్ అంటాడు. ఇప్పుడు ఆ శిష్యుడిని తీసుకెళ్ళి ఆయన శ్రీరంగంలో ఉండేటువంటి ఆయన్ని రంగనాథుని అలా చూపించడానికి ఆయన యొక్క దివ్యమైనటువంటి చూపుకి శిష్యుడు దాసోహం. అంటే అప్పటిదాకా వాడు జీవించినటువంటి జీవితం వేరు, అప్పుడు ఆ శిష్యుడు జీవించినటువంటి జీవితం వేరు. అది ప్రతివాడికి కూడా అది జరగాలి. అది జరగనంత వరకు ఏమనిపిస్తుంటుందంటే, నేను పుట్టిన దీని గురించే కదా, ఇంతకన్నా జీవితం అంటే ఏముంటుందండి? పిల్లలు పెళ్ళిళ్ళు, ఏదో ఇల్లు కట్టడం, ఏదో మన అత్త గారిని మామగారిని చూసుకున్నాం, లేదా మన తల్లిదండ్రులను చూసుకున్నాం. ఇదంతా ప్రతివాడిచ్చే ఫార్ములా, ప్రతివాడికి ఉండేటువంటి టైం టేబుల్, ప్రతివాడికి ఉండేటువంటి క్యాల్కులేషన్స్. బట్ దెర్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రా టు దిస్. అది చాలా తక్కువ మంది అది ఆలోచిస్తారు. ఫస్ట్ అసలు ఆలోచించడం మొదలు పెట్టండి అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, సూర్యుడు దేన్ని ధ్యానించాలి అంటే కనుక, ఫస్ట్ టు ఫైండ్ ద సీక్రెట్ ఆఫ్ హిజ్ ఓన్ ఎగ్జిస్టెన్స్. అది సో అది ధ్యానం చేయాలన్నారు. టు అచీవ్ ఫుల్ సెల్ఫ్ కాన్షియస్నెస్. అప్పుడు వాడి ఎగ్జిస్టెన్స్ దేనికనేటువంటిది వాడు ధ్యానం చేస్తే అప్పుడు వాడు ఫుల్గా సెల్ఫ్ కాన్షియస్ అవుతాడు వాడు. అప్పటిదాకా ఏంటంటే, సెకండ్లీ టు అసర్టైన్ ద పొజిషన్ అండ్ ప్లేస్ ఆఫ్ హిస్ పోలార్ ఆపోజిట్స్. అప్పుడు వాడికి తెలియవలసింది ఏంటంటే, ద పొజిషన్ అండ్ ప్లేస్ ఆఫ్ హిస్ పోలార్ ఆపోజిట్స్. సో నేను ఇది, నాకు ప్రతిరూపంగా ఏది ఉంది అంటే, వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ ఆపోజిట్ టు మీ అనేటువంటిది వాడు ఫస్ట్ తాలి. ఇది థర్డ్లీ ద రిమైనింగ్ 4 ఫండమెంటల్స్ అన్నమాట. సో ఇవి మెయిన్గా ఒక సూర్యుడిది. ఈ సూర్యుడి గురించి ఇంకా కొంత ఉంది. సో ఇవి మనం రేపు చెప్పుకుందాం. ఎందుకంటే ఇది చెప్పాలంటే ఇంకొక 20 minutes టు హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 8:15 అయిపోయింది కదా. సో ఈ క్లాస్ నేను రేపు ఈ సూర్యుడి గురించి ఇంకాస్త కంటిన్యూ చెప్తాను. ఇది ఈరోజు క్లాస్గా మీరు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः సుఖమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.